నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన 3వ విడత పంచాయతీ ఎన్నికలు. ఉదయం నుండే క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. మూడవ విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు. పోలింగ్ కేంద్రాలను సందర్శించే సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించిన నేతలు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆక్షేపణ. జిల్లాలో 3వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం 6 మండలాల్లో చేపట్టిన ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. 2 గంటల నుండి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ముగిసింది. 3 విడతల వారీగా జరిగిన ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. 3వ విడతలో జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికలను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా సవ్యంగా సాగేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. अच्छा अच्छा ओके ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి పంపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమలు చేసి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో జనాలు ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కాగా పల్లెవాసులు ఓటరు చైతన్యం కనబరిచారు. ఉదయం నుండే క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం వేళ ఓటర్లు పెద్ద సంఖ్యలో రాగా ఆ తర్వాత క్రమంగా ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా ఓటు వేసే వారిని గుర్తించి వారిని ప్రత్యేకంగా ఆటోలలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో మధ్యాహ్నంతో పోలిస్తే ఉదయం వేళనే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసి మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా తొలుత వార్డు మెంబర్ల కౌంటింగ్ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ పూర్తి చేశారు. 6 మండలాల్లో 121 గ్రామ పంచాయతీలు పోలింగ్ ప్రక్రియ పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. సో మనం 11 o'clock వరకు రిపోర్ట్ చూసుకుంటే దాదాపు 60% పోలింగ్ పర్సంటేజ్ కూడా ఓటర్స్ అందరూ కూడా ఓట్ హక్కు వినియోగించుకున్నారు. ఇంకా కూడా ఇప్పుడు 2 hours ఉన్నాయి, 1.5 hour కూడా ఉంది. కాబట్టి సో అందరూ ఓటర్స్ కూడా ప్రత్యేకంగా బజారత్నూర్ మండలంలో ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. సో బజారత్నూర్ గ్రామ పంచాయతీలో ఉన్న అందరూ ఓటర్స్కి కూడా కోరుతున్నాము, ఇంకొక 1.5 hour ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఓట్ హక్కు వినియోగించుకోవాలి. 18 రకాల్లో ఏమైనా డాక్యుమెంట్ తీసుకొని వచ్చి దీంతోపాటు ఓటర్ స్లిప్ కూడా తీసుకొని వచ్చి ఓట్ హక్కు వినియోగించుకోవాలి. ఇక్కడ బిఎల్ఓ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బిఎల్ఓ హెల్ప్ డెస్క్ అక్కడ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీ పోలింగ్ స్టేషన్ కానీ మీ సీరియల్ నెంబర్ కానీ కూడా చెప్పి మీకు కరెక్ట్ పోలింగ్ స్టేషన్ గైడ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వీల్ చైర్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఆటోస్ కూడా ఎవరైనా వయోవృద్ధాలు కానీ దివ్యాంగులు కానీ వారికి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆటోస్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అందరూ కూడా బ్యాలెన్స్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వచ్చి ఓటుకు వినియోగించి మళ్ళీ మనం 2 గంటలకి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం కానీ నైట్ కల్లా కానీ సర్పంచ్ రిజల్ట్, వార్డ్ మెంబర్ రిజల్ట్, సర్పంచ్ రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. సో అదే ఈ అందరు ఓటర్స్కి కూడా కోరుతున్నాము. అందరూ అధికారులు కూడా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఏర్పాట్లు చేసి చక్కగా అన్ని చోట్ల కూడా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మూడవ విడత ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన పోలీసు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఒకచోట గుమిగూడి ఉండవద్దని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే అనుమతి లేదని సూచించారు. జిల్లాలోని 6 మండలాల్లో జరిగిన మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆయా మండలాల్లోని పలు గ్రామాలను ఎస్పీ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. పోలింగ్ కోసం 938 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ ఫోన్లను, వాటర్ బాటిల్స్ను, ఇంకు బాటిల్స్ను, అగ్నికి సంబంధించిన వాటిని అనుమతించకూడదన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం, బహుమతులు సరఫరా కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 6 మండలాలకు సంబంధించిన 5 పోలీస్ స్టేషన్లకు ప్రత్యేకంగా 5 డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులను కేటాయించి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆరోపించారు. చట్టం పేరును మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ తల్లి కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పేదలకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలబడేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. టీపీసీసీ, ఏఐసీసీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఖండిస్తూ స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, నాయకులు గిమ్మ సంతోష్, కలాల శ్రీనివాస్, లోక ప్రవీణ్, శ్రీలేఖ, ప్రేమల, నహీద్, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని, గాంధీని అవమానించే రీతిలో ప్రస్తుతం పేరును మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు మహాత్ముడు చేసిన కృషి అనిర్వచనీయమని తెలిపారు. ప్రపంచ దేశాలు గాంధీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ చట్టం నీరుగారేలా విధానాలను అమలు చేయడం సరికాదన్నారు. అగౌరవపరిచే విధంగా MGNREGS ఏదైతే పథకం ఉందో మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం, బీద ప్రజలకు వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు MGNREGS చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామాలలో గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆకాంక్ష ఉండిందో ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు 2005లో చట్టం తీసుకురావడం జరిగింది. ఈనాడు మోడీ గారు కేవలం
కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మహాత్మా గాంధీ గారిని కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా ఈరోజు MGNREGS ఏదైతే పథకం ఉందో దాని పేరు మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం సబబు కాదు. ఇది భారతదేశానికి అగౌరవపరిచే విధంగా ఉన్నదనేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ దేశంలో స్వాతంత్రం తీసుకురావడానికి, సమగ్రతను కాపాడడానికి, గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అగౌరవపరిచే విధంగా, మరి అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ మహాత్మా గాంధీని యొక్క దేవునిలాగా పూజిస్తారు. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా సేఫ్టీ డ్రైవింగ్పై ప్రైవేట్ హైర్ బస్సుల డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నారు. బుధవారం స్థానిక డిపోలో డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్తో పాటు మెలకువలపై అధికారులు సూచనలు చేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని, అందుకు అనుగుణంగానే హైర్ డ్రైవర్లకు శిక్షణలు అందిస్తున్నట్లు డిప్యూటీ RM రామయ్య తెలిపారు. సేఫ్టీ డ్రైవింగ్పై ప్రైవేట్ హైర్ బస్సుల డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల పరిధిలోని డ్రైవర్లకు దశల వారీగా శిక్షణ అందిస్తూ వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సురక్షిత ప్రయాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో DM ప్రతిమారెడ్డి, RM కార్యాలయ CI రాజశేఖర్, MF రాజేందర్, రిజర్వేషన్ ఇన్ఛార్జ్ SA హుస్సేన్, హైర్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. జడ్జిమెంట్ టైం తగ్గుతుంది కదండి. ఓవర్ స్పీడింగ్ 140 పోతుంది, మనం పోయిన వాటికి ఏమవుతుంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. ఎంతవరకు పోవాలి, ఇంకా తీసుకుని టైర్ ఎక్కువ ఉంటుంది. అది 140 పైన నీకు షేక్ కాదు. అక్కడ ఏముంది, నీకు వాహన డిజైన్ ఉంది. ఈ సందర్భంగా డిప్యూటీ RM రామయ్య మాట్లాడుతూ హైర్ బస్ డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంతో పాటు డ్రైవింగ్లో మెలకువలను తెలియజేసేందుకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 365 మంది హైర్ డ్రైవర్లు ఉన్నారని, వారికి దశల వారీగా శిక్షణ అందిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. TGSRTC వాళ్ళు ఆదిలాబాద్ రీజియన్లో ఉన్నటువంటి అద్దె బస్సుల డ్రైవర్లకి శిక్షణా తరగతులు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా మన అద్దె బస్సు డ్రైవర్లు కొంచెం ఆర్టీసీలో ఉన్న డ్రైవర్ల కంటే ట్రైనింగ్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ప్రయాణికులు చేరవేర్చడంలో వాళ్ళే ముఖ్య పాత్ర వహిస్తారు. అందుకనేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ రోజు నుంచి 17వ తారీఖు నుంచి అద్దె బస్సు డ్రైవర్లకి శిక్షణ ఇవ్వడం చెప్పడం జరిగింది. దేనికోసం అంటే ప్రయాణికుల భద్రతకి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రయాణికులతోటి మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అయితేంది, రోడ్డు మీద ఉన్నటువంటి యూజర్స్కి మనం ఎలాగా సేఫ్ గార్డులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం తరగతులు ప్రారంభించేసుకొని మిగతా అన్ని డిపోలు ఉన్నటువంటి ఈ రీజియన్లో ఉన్నటువంటి 6 డిపోల నుంచి సెలెక్టెడ్ డ్రైవర్స్ని రోజుకు కొంతమందిని పిలిపించుకొని ఆదిలాబాద్ రీజియన్లో వారికి మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రయాణికులకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రయాణికులు ఆర్టీసీ మీద ఉన్నటువంటి నమ్మకమే సేఫ్టీ. ఆ సేఫ్టీ మీద ఆర్టీసీ నడుస్తుంది కాబట్టి ఆ సేఫ్టీ మీద ఉన్నటువంటి డ్రైవర్స్, ఎందుకంటే డ్రైవరే ముఖ్యం కాబట్టి ఆర్టీసీలో డ్రైవర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఆ ఇంపార్టెంట్ రోల్కి మా ఆర్టీసీ తరఫు నుంచి ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఎలా సేఫ్ డ్రైవింగ్ స్కిల్స్ని వాళ్ళకి డెవలప్ చేయడం కోసం మనము ఈ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. బేలా మండలంలో సోయా కొనుగోళ్లు గత నెల రోజులుగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. బుధవారం మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. వెంటనే సోయా కొనుగోళ్లు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు నిలిచిపోయినా రైతులను పట్టించుకోవడం లేదని, మార్కెట్లో బస్తాలు పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బేలా మండల కేంద్రంలోని మార్కెట్లో సోయా రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు.
సమస్య రైతులకు ప్రాబ్లం వాళ్ళకి అవుతున్నాయి కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు స్పందించి రైతులు పరిష్కరించాలని చెప్పి మీరు దగ్గర 1 మంత్కి ఎక్కువైతున్నాం మేడం. మా ఇప్పుడు కూడా వెయిటింగ్ చేస్తున్నాం మేడం. ఇక్కడ ఏం చేస్తారు మేడం, లారీలు వస్తాయని వెయిటింగ్ చేస్తున్నాం మేడం. దగ్గర 1 మంత్ అయితే మేడం. మేము ఇక్కడ ఉంటున్నాం మేడం. నైట్లో పందులు కానీ మేడం మొలిపిస్తలేం మేడం. ఇటు వేయాలి అటు వేయాలి అన్నట్టున్నాం మేడం. మ్యాక్సిమం ఇప్పుడు చూడండి మేడం, శని ఇంకా మొలాలి మేడం. సగం మొలిచింది, సగం అట్లా ఉన్నది మేడం. 2 బ్యాగులు మొలిచింది, ఒక 3 బ్యాగులు అట్లా ఉండిపోయింది మేడం. నీళ్ళు ఈ సందర్భంగా చిట్యాల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా బేలాలో సోయా కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు కేవలం 3 లారీలలో కొన్ని బస్తాలు కొనుగోలు చేశారని, మిగిలిన పంటను విడిచేశారని పేర్కొన్నారు. మండలంలో మొత్తం 53,000 క్వింటాళ్ల పంట కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 11,000 క్వింటాళ్లు మాత్రమే తీసుకున్నారని, మిగిలిన 80% రైతులు ఎక్కడ అమ్ముకోవాలన్నారు. ప్రైవేటుకు పంటను అమ్ముకుంటే క్వింటాలకు 1,000 రూపాయలు నష్టం వస్తోందని, వెంటనే రైతుల సమస్య పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ మండలంలో దాదాపు 20% సోయాబీన్ మాత్రమే మార్కెట్ యార్డ్కి తీసుకురావడం జరిగింది. ఇంకా 80% పంట రైతుల దగ్గరనే ఉంది. సోయా పంట కోతకు వచ్చి నెల రోజులు దాటిపోయింది. మార్కెట్ యార్డ్ కూడా నెల రోజుల నుంచి పనిచేస్తుంది. కానీ నెల రోజుల నుంచి పంట రైతుల దగ్గరనే ఉన్నది. మార్కెట్కి వచ్చిన సోయా కూడా ఇక్కడ నుంచి లేపకపోవడంతో, అంటే పంట కొన్న తర్వాత కూడా మా బార్కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతుల నుంచి తీసుకున్న ధాన్యాన్ని మరి గోడౌన్లకు తరలించకపోవడం వల్ల రైతులు నెల రోజులుగా ఇక్కడ మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల రైతులకు ఉందని చెప్పి గత వారం నేను వచ్చి చూసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి డిఎం గారిని, ఇక్కడ మార్కెట్ సిడబ్ల్యూసి మేనేజర్ని కూడా పంపించిన తర్వాత గత 2 రోజులుగా ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకుంటున్న మాలు కేవలం ఒక 3 లారీల మాల్ మాత్రమే తీసుకుపోయారని అంటున్నారు. దాదాపు 50,000 క్వింటాల సోయాబీన్ బేలా మండలానికి సంబంధించిన రైతులు ఇక్కడ నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే ఇక నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఈ పంటను వెంటనే కొనుగోలు చేయాలి. నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతుల ఇబ్బందుల్ని తొలగించాలంటే ముందు గోడౌన్లు ఖాళీ చేస్తారా, కొత్త గోడౌన్లు మీరు ఎక్కడైనా రెంట్కు తీసుకుంటారా, మాకు సంబంధం లేదు. ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి రైతుల దగ్గర ఉన్న సోయాబీన్ను కొనుగోలు చేయాలని చెప్పి ఎక్కడైతే మార్కెట్ యార్డ్లో ఉన్న సోయాను కూడా వెంటనే కొనుగోలు చేసి వారికి డబ్బులు విడుదల చేసే విధంగా, ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతులు నెల రోజుల నుంచి పడిగాలు పడి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి ప్రైవేట్లో అమ్ముకోవడానికి వాపసు తీసుకుపోతున్నారు. వారం రోజుల కింద నేను వచ్చినప్పుడు ఇక్కడ సిరిసన్న గ్రామం నుంచి ఒక రైతు వాపసు తీసుకుపోయి అది కేవలము 4,300 రూపాయలకు మాత్రమే అమ్ముకున్నాడు. 28 క్వింటాల సోయాను 4,300కు అమ్ముకున్నాడంటే, మంచి గ్రేడ్ 1 మంచి క్వాలిటీ సోయాబీన్ ఇలా 1,000 రూపాయలకు తక్కువకు అమ్ముకున్నాడంటే 28 క్వింటాలకు రైతుకు సీదా 28,000 లాస్ అవుతున్నది. నువ్వు ఏ రైతు బంధు ఇచ్చి రైతులకు ఏం లాభం చేస్తున్నది ప్రభుత్వము? అయ్యప్ప స్వామి దీక్షలు జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. తాంసీ మండలంలోని జామిడి గ్రామంలో బుధవారం చేపట్టిన అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. స్వామి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టగా అయ్యప్ప నామస్మరణతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. తాంసీ మండలంలోని జామిడి గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి భక్తులు భక్తి గీతాలు, భజన సంకీర్తనల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. హరిహరసుతుడి శరణు ఘోషతో ప్రధాన వీధులు మారుమోగాయి. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని పల్లకి ఊరేగింపులో పాల్గొనగా దీక్షాదారులు, భక్తులు భక్తి గీతాలను ఆలపిస్తూ సందడి చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులతో గ్రామం సందడిగా మారింది.
అనంతరం మాజీ సర్పంచ్ కుంట సరితా కేశవరెడ్డి నివాసంలో వేద పండితుడు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో మెట్ల పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం పదునెట్టంబడి చేశారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు అన్నోజుల సంతోష్, నరేష్ రెడ్డి, పోచారెడ్డి, గంగారెడ్డి, అభి, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పథకం ప్రతులను దగ్ధం చేసి కేంద్రం అవలంబిస్తున్న విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్పు చేయడాన్ని ఖండిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయం ఎదుట కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, బండి దత్తాత్రి, సురేందర్, ఆశన్న, మంజుల, దర్శనాల సుజాత తదితరులు పాల్గొన్నారు. పథకం ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. 2005లో గ్రామీణ ప్రాంతాల వారికి పని కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని పథకంగా మార్చడం సరికాదని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి లంకా రాఘవులు అన్నారు. చట్టం పేరును సైతం మార్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులను గతంలో భరించేవని, తాజాగా తీసుకువస్తున్న మార్పులతో కేంద్ర ప్రభుత్వ వాటా 60%గా మారనుందని పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకుని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జమాయత్ ఉల్మా ఏ హింద్ జిల్లా కార్యాలయంలో ముఫ్తీలకు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఫ్తీలను శాల్వాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. జమాయత్ ఉల్మా ఏ హింద్ జిల్లా అధ్యక్షులు హఫీజ్ మొహమ్మద్ అబూబకర్ హమీద్, జిల్లా ఉపాధ్యక్షులు హఫీజ్ మొహమ్మద్ మంజూర్ అహ్మద్లతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖురాన్, హదీస్ల ప్రకారం ఇస్లామియా విద్యా ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన 3వ విడత పంచాయతీ ఎన్నికలు. ఉదయం నుండే క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా. మూడవ విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు. పోలింగ్ కేంద్రాలను సందర్శించే సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. కేంద్రం తీరును తీవ్రంగా ఖండించిన నేతలు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.